నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. సో ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి తరుణంలో కొంత కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోయినటువంటి వ్యవహారం కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా కలిసి వస్తుందని మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఏ విధంగా కలిసి వస్తుందంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నల్ రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు, మరోవైపు కవిత ఎపిసోడ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా పొలిటికల్గా క్యాష్ చేసుకుంటోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి కూడా లేదు. ఎట్లా ఏంటి అంటే మీకు అందరికీ డౌట్ రావచ్చు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో డ్రాస్టిక్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత పరిణామాలు చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పైన ఫోకస్ చేయడం కంటే కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే కౌంటర్లు వేసుకునేటువంటి తీరిక లేదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత తాజాగా రాజీనామా చేయటం, పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం, దానికంటే ముందు పార్టీ ఆమెని డిసిప్లిన్ రియాక్షన్కి సస్పెండ్ చేయటం, ఈ పరిణామాల తర్వాత ఈ పరిణామం తర్వాత ఆమె ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ మీద ఆమె కీలకమైనటువంటి చాలా ఒక రకమైనటువంటి డ్యామేజ్డ్గా వాళ్ళని ఇరికించే వ్యాఖ్యలు చేయటం. మరోవైపు కవిత పదే పదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఆమె ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తాజాగా చేసినటువంటి చిట్ చాట్ వ్యాఖ్యల్లో కూడా హరీష్ రావు, సంతోష్, శ్రవణ్ ఈ ముగ్గురు కలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కేసీఆర్కి సంబంధం లేదు అనే క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు ఇప్పుడు ఆమె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సహా అవినీతి అనకొండలుగా హరీష్ రావుని, సంతోష్ రావుని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్పష్టంగా ఆమె ఎలక్షన్స్ టైంలో కూడా 27 మందికి అదనంగా ఫండింగ్ చేశారని హరీష్ రావుని స్పష్టంగా చెప్పేశారు. సో ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నెత్తిన గుదిబండలా మారుతున్నాయి. ఇప్పుడు అవినీతి మరకలు అంటుకుంది. ఇప్పుడు అవినీతి మరకలు ప్రజల్లో బలంగా నాటుకుపోయినటువంటి నేపథ్యంలో వాటిని తొలగించే ప్రయత్నం చేసుకునే లోపే పుణ్యకాలం వస్తే అయిపోతుంది. సో ఇప్పుడు కవిత ఆరోపణలు చేయటం, మరోవైపు ఆమె రాజీనామా చేయటం, ఇప్పుడు కవిత చేసినటువంటి విమర్శలకు కౌంటర్లుగా, ప్రతి విమర్శలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీద, లేకుంటే పాలనలో ఉన్నటువంటి తప్పిదాలను, కొంత హామీలు అమలు కానటువంటి విధానాలను, లేదంటే జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపాలి, ప్రజా పోరాటాలు చేయాలి ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకే కౌంటర్లు, ప్రతి కౌంటర్లు వేసుకునే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఫెయిల్యూరే. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నానంటే సొంత కూతుర్ని డిసిప్లినరీ ట్రాక్లో నడిపించకుండా, లేకుంటే పార్టీని కుదేలైపోయేటట్టుగా చేసినటువంటి ఘనత, ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఎవరు అవునన్నా కదన్నా కేసీఆర్. అందుకనే ఇప్పుడు కేసీఆర్ ఫెయిల్యూర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత పొలిటికల్ డ్రామాగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టంగా కేసీఆరే ఉండి నడిపిస్తున్నాడు కవితని ఆయన చెప్పడం, ఇక సీతక్క లాంటి వాళ్ళైతే పొలిటికల్ డ్రామాగా చెప్పడం, ఇక చాలామంది అడ్లూరు లక్ష్మణ్ కానీ, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి నుంచి మొదలుకుంటే పార్టీ అట్లాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మొత్తం క్లియర్ కట్గా ఇదొక పొలిటికల్ డ్రామాగా చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి వ్యవహారాల్ని, అక్కడ బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలని పక్కాగా క్యాష్ చేసుకునే ఒక కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. అంటే ఒక రకంగా జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని కొంత మైలేజ్గా, కొంత డ్రైవ్ చేసుకునే ఒక విషయం తీసుకున్న పొలిటికల్గా, అట్లాగే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, అవే ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా ఇప్పుడు ప్రజలకు బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంది. సో ఇప్పుడు పొలిటికల్ ప్లాన్లో భాగంగా కవిత చేసినటువంటి ఆరోపణలతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి జరిగింది అని సుస్పష్టంగా కవిత ఒప్పుకుంటున్నారు. ఇక్కడ కవిత ఒప్పుకున్న తర్వాత ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. సో ఇప్పుడు గులాబీ పార్టీ పైన ఇప్పటికే కుదేలై దెబ్బపడినటువంటి నేపథ్యంలో, కోలుకోలేని దెబ్బగా చెప్పాలి. సో ఇటువంటి సందర్భాల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. ఎట్లా అంటే తెలంగాణ జాగృతి అధినేత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని, అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ని మారుస్తూ ఉన్నాయి. ఆమె ఎపిసోడ్, ఆమె ఇంపాక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన పడుతుంది, కాంగ్రెస్కి పాజిటివ్గా మారుతుంది. అంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తూ ఉన్నాయి. సొంత పార్టీనే టార్గెట్ చేసుకోవటం, సొంత పార్టీ లీడర్లనే టార్గెట్ చేసి విమర్శలు చేయటం, ఆమె వాళ్ళనే మీద కొంత ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికి గురి చేసే వ్యాఖ్యలు చేయటం. సో ఇప్పుడు ఈ పరంపరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అనూహ్యంగా మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ఆసక్తిగా చూస్తోంది, పొలిటికల్గా గమనిస్తోంది.
తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, బీజేపీ కూడా చేస్తోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోటుకు గురవటం, దాని తర్వాత దానికి ఫాలోఅప్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అప్పటి నవంబర్ అక్టోబర్లో రావటం, ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అప్పటి ఆనాటి టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి మరి స్వయంగా సందర్శించడం, అట్లాగే ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఆ రోజు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా కాళేశ్వరం కమిషన్ వేయటం, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించడం, నివేదిక వచ్చిన తర్వాత వెంటనే దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా గ్రిల్ చేయటం, దాని తర్వాత దానికి సిబిఐకి అప్పగించడం, ఇదంతా కూడా పరిణామాలు చాలా వ్యూహాత్మకంగా వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడిదక్కడ గ్రిల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అవకాశంగా దీన్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కవిత బాంబు పేల్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో మరింత పరిణామాలు చాలా చాలా ఘోరాతి ఘోరంగా మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కేసీఆర్ పైన సిబిఐ విచారణ దాకా పరిణామాలు వెళ్ళడానికి హరీష్ రావు సంతోష కారణం అనేది కలవకుంట కవిత పేల్చినటువంటి బాంబు. ఆ ఒక్క కాళేశ్వరంతో ఆగిపోలే, ఆమె మీద జరిగినటువంటి కుట్రలన్నింటినీ కూడా బయట పెట్టారు. సో దీంతో ఇప్పుడు అవి ఇంటి తగాదాలా, లేకుంటే పొలిటికల్ పంచాయతీయా, పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ మ్యాటర్సా, ఇవన్నీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్లో ఇంత లుకలుకలు ఉందా అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబం పార్టీ అనేది ప్రచారంలోకి బలంగా తీసుకెళ్ళినాయి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంత అంతర్గత విభేదాలు ఇంత తారాస్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నాయా అంటే 100 రోజుల పాటు నేను వెళ్ళి కేటీఆర్ స్వయంగా చెప్పిన చర్యలు తీసుకోవట్లేదు అని కవిత చెప్తూ ఉంటే, ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చాలా సీరియస్గా బహిర్గతమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, ఆ కుటుంబంలోనే ఇన్ని లుకులుకుల అనేది ఒక చర్చనీయాంశంగా పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. ప్రతిపక్ష పార్టీలో కూడా ఈ అంతర్గత సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పుడు ప్రణాళికలు టైం చూసి రచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తాము చెప్తున్న మాటలకి, అట్లాగే కవిత వ్యాఖ్యలకి కొంత యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా బలం చేకూరినట్టు అయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకి, కవిత వ్యాఖ్యలతో బలం చేకూరింది. సో దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత పూర్తిగా నొక్కి మరీ వక్కానిస్తున్నారు, బల్లగుద్ది మరీ చెప్తున్నారు, ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నారు. అంటే దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణని పూర్తిగా అవినీతిమయంగా మార్చేసింది, అంటే తెలంగాణ సొమ్మును బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది అని ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కాస్త కవిత వ్యాఖ్యలతో నిజమైనాయి. సో దీంతో ఇప్పుడు హస్తం పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా కవితని ఓన్ చేసుకోవటం, మరోవైపు ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించడం, బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలను కవితనే బయట పెడుతున్నాయి అంటే మరి కాంగ్రెస్ నేతలు కూడా ఆ దిశగా అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నామని వాళ్ళు బలంగా చెప్పటం. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి కవిత వ్యాఖ్యలకి ఇప్పుడు కవిత కూడా కొంత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ పైన సీరియస్ ఇంపాక్ట్ పడుతోంది. మరోవైపు కవిత ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆమెమి రేవంత్ రెడ్డి ఏమి తప్పి ఇట్లా హరీష్ రావు, సంతోష్ రావు వెనక సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు, మా కుటుంబాన్ని పూర్తిగా నిలువున చీలుస్తున్నారని ఆరోపణలు చేశారు. అంటే ఈయన చెప్పారులేండి, నాకు దానికి ఏం సంబంధం, నన్ను లాక్ కండి సింపుల్ ఒక లైన్లో కొట్టిపడేశాడు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు కవితనే కొంత బలంగా కొంత తీసుకోవడం, పరిస్థితుల్ని బేరేజ్ వేసుకొని వాళ్ళు అనుకూలంగా మార్చుకోవటం, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చేసినటువంటి ఆరోపణలకు ఘాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పందిస్తూ కౌంటర్ ఇవ్వటం, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం కూడా ఆ పార్టీకి అత్యంత కీలకమని చెప్పుకోరు. ఎందుకంటే అది కొంత పార్టీ లేవాలి తెలంగాణలో అంటే గ్రాఫ్ పెంచుకోవాలంటే ఆ 2 ఎన్నికలు చాలా కీలకం. అటువంటి సందర్భాల్లో కవిత తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టింది. మరి ఈ సమయంలో మరి అది యాదృచ్ఛికంగా జరిగిందా కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో, లేదు అంటే ఇప్పుడు సస్పెండ్ చేసి బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా ఇటువంటి టైంలో, మరి సస్పెన్షన్కి ఇది రైట్ టైమా కాదా, ఇదేమన్నా ఆలోచించకుండానే బీఆర్ఎస్ పార్టీ చేసిందా, మరి లేదు కవిత చెప్పినట్టుగానే కొంతమంది నేతల ఒత్తిడి మేరకు ఈ సస్పెండ్ చేశారా, ఇదంతా కూడా కొంత భవిష్యత్ కాలం నిర్ణయించాలి తప్పు ఎక్కడ జరిగింది అనేది. అయితే ఈ ఎపిసోడ్ తెర మీదకి రావటం అనేది ఇప్పుడు కారు పార్టీలో కలవరం మొదలైంది. హస్తం పార్టీ నాయకుల్లో ఒక రకమైనటువంటి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికల్లో ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ కూడా ఇరుకును పెట్టేందుకే కవిత ఎపిసోడ్, కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి జరిగిందన్న అంశాలను బలంగా తమ అస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పక్కాగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దీన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకొని భవిష్యత్ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓట్ బ్యాంక్గా టర్న్ చేసుకునే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అనేది పొలిటికల్
నిపుణుల యొక్క అంచనా. సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని, పొలిటికల్ ఈక్వేషన్స్ మారినటువంటి నేపథ్యంలో ఏ విధంగా కాంగ్రెస్ వైపు మలుచుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీన్ని బలంగా టర్న్ చేసుకునే అవకాశాలు ఉంటాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.